రోజు కిలోలు కౌసు తినటోళ్ళు కూడా ఏదో వారానికి ఒక్కరోజు ఒక్క పొద్దు ఉపవాసం ఉన్నారే అనుకో, ఆ దినం అలం చూడాలి. మాంసం చూస్తేనే ఏదో మానవ భావం చూసినట్టే దూరం ఉరుకుతుంటారు. కానీ గీలను చూడండి, చూడండి ఒక్కసారి కన్లారా చూడండి. శివరాత్రి పండుగ అంటే ఏంది? మంచిగా ఒక పొద్దులుండి శంకరయ్య స్వామిని గొలుసుకొని నిష్ఠుగా సుష్టిగా నోట్లే మంచినీళ్ళు పోయకుండా పొద్దు గూట్లే పడ్డాక పండో ఫలమో తిని పద్ధతులు ఎక్కుండు. ఇగో ఇది శివరాత్రి. కానీ నిజామాబాద్ జిల్లాల సిరికొండ మండలం లొంకాడువులలో ఇట్లనే ఓ శివుని గుడి ఉన్నది. ఆడ కూడా శివరాత్రి చేస్తారు, కాకపోతే జర ఇచ్చంతరంగా చేస్తారు. అంతటి చేసినట్టే ఈడ కూడా గుండములా తానం చేస్తారు. ఇక బయట దిక్కోలేమో ఉపవాసం ఉండి చేస్తారు కదా, ఇక్కడ దిక్కోలు యాటలు కోసుకొని కౌసు తినుకుంటా చేస్తారు. గదన్నట్టు తేడా. యాటలు కోసుకొని వీళ్ళే తినరు, దేవునికి నైవేద్యం కూడా ఈ యాటకూరనే పెట్టి వెనక సీలు వీళ్ళు తింటారట. ఈమె చెప్తా తినుండ్రి ఎట్లెట్లా అని. శివరాత్రి రోజు ఈడికొచ్చి గుడికడికి వచ్చి మేకని బలిస్తున్నాము. మా కోరికలన్నీ తీరాలా, మాకు ఆపదలన్నీ తీరాలా. విన్నారా? ఇట్లెందుకు చేస్తున్నారంటే వీళ్ళకి మంచి జరగాలంటే శివునికి మేకలు కోయాలన్నట. అట్లా చేస్తేనే ఇలా కోరుకున్న కోరికలు నెరవేరుతాయట. వీళ్ళే కాదు, వేల మంది వస్తున్నారు. ఇట్లా వచ్చిన వాళ్ళంతా యాటనో కోడిపిల్లనో తెచ్చుకొని చుట్టాలను పిలిపించుకొని చెట్ల కిందనే వండక తిని దావతులు చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ శివరాత్రి పండుగ నాడు ఇటువంటి పూజలు కూడా ఉంటాయని చూసిండ్రు ఆయనడన్నా. గమ్మత్తున్నది కదా ఈ ముచ్చట. అయినా భక్తులు వాళ్ళ ఇష్టం, దేవుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొలుచుకుంటారు కదా. అగో అదన్నమాట.